అప్డేట్స్ చూద్దాము. అసెంబ్లీలో టిడ్కో ఇళ్లపై చర్చలు. జగన్ పై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్రంగా స్పందించారు. వైసీపీ హయాంలో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రభుత్వం మారగానే జగన్ కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లింపులను నిలిపివేశారన్నారు. జగన్ నిర్వాహకంతో 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని సభలో చెప్పారు. జగన్కు రాజకీయ వ్యవహారాలపై అవగాహన లేకపోవడంతో కాంట్రాక్టర్లు సర్వనాశనమయ్యారన్నారు. జగన్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నట్లుగా విష్ణుకుమార్ రాజు చెప్పారు. కనీసము ఈ పేమెంట్లు కన్నా చేసిన పనుల కన్నా డబ్బులు ఇవ్వండి అంటే మేము డబ్బులు ఎందుకు ఇస్తాం? మీరు చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేశారు, ఆయన్ని వెళ్ళి అడగండి అని చెప్పి ఎటకారంతో మాట్లాడిన మంత్రివర్యులు ఈసారి మాటలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అరే, ఒక ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూ చేయవలసిన మినిమం ఇంగిత జ్ఞానం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, పొలిటికల్ వ్యవహారం కూడా తెలియకుండా ఏమి అనుభవ శూన్యుడైన మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన మలానా సర్వనాశనం అయిపోయారు అధ్యక్ష. కాంట్రాక్టర్సే కాదు, బెనిఫిషరీస్ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లు కావాలి, ఎప్పుడు వస్తుందా ఇల్లు అనుకున్న వాళ్ళకి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధలతో అయితే 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి, 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి అధ్యక్ష నాలాంటి వ్యక్తి. కానీ నాకు 5 సంవత్సరాలు 5 సార్లు హార్ట్ అటాక్ వచ్చిన బతికిన వ్యక్తిని నేను. నాకు గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి నేను ఈరోజు ఇక్కడ అసెంబ్లీకి వచ్చి తమరి ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాను అధ్యక్ష. దయచేసి పిలిపించండి జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డిని పిలిపించవలసిన బాధ్యత మీద ఉంది అధ్యక్ష. 2014 నుంచి మేము 2014 నుంచి 19 వరకు ఆంధ్ర రాష్ట్రము స్వర్ణ యుగం జరిగింది అధ్యక్ష. 14 నుంచి 2014 నుంచి 19 వరకు స్వర్ణ యుగం అయితే 19 నుంచి 24 వరకు రాక్షస పరిపాలన జరిగింది అధ్యక్ష. రాక్షస పరిపాలనలో ప్రతి ఒక్కరూ సఫరర్స్ అయ్యారు అధ్యక్ష.